హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట మాకైతే. సో ఇదొక మంచి మెమొరీ లాగా ఉండాలని నేనైతే ప్రతిదీ క్యాప్చర్ చేయడానికి ప్రతిదీ షూట్ చేయడానికి ట్రై చేశాను. నేను నార్మల్గా ఎంజాయ్మెంట్లో మునిగిపోతే అస్సలు గుర్తే ఉండదు కొన్ని. సో అలా కాకుండా ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని మా హస్బెండ్కి కానీ అన్నయ్య వాళ్ళకి కానీ ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఎవరికో ఒకరికి చెప్పి వీడియో షూట్ చేయించడానికి అయితే ట్రై చేశాను. మ్యాక్సిమం స్టార్టింగ్ డే మా 5 days గణేష్ సంబరాలు ఎలా చేసుకున్నాము ఏంటి అనేది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో అండ్ ఇలాగే ఎంజాయ్ చేస్తాము, సో ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఈ ఇయర్ అయితే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని సో నేనైతే వీడియో మొత్తం షూట్ చేశాను అనమాట. సో ఫస్ట్ మేము డెకరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అండ్ వినాయకుని నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతిదీ క్యాప్చర్ చేశాను. వినాయకుని తీసుకురావడం, తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఎవరు పూజ చేశారు, సో మేము వేసుకున్న డ్రెస్సెస్తో సహా అండ్ మేము చేసిన డ్యాన్స్లు, ఎవరెవరు అటెండ్ అయ్యారు పూజకి అండ్ అన్నీ కూడా గుర్తుండేలాగా ప్లాన్ చేశామన్నమాట. సో ఈ డెకరేషన్ వచ్చేసి స్టార్టింగ్ మేమైతే స్కై బ్లూ అండ్ వైట్ థీమ్లో మేము ఒక డెకరేషన్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళకి ఆర్డర్ చేసామన్నమాట. వాళ్ళు మార్నింగ్ నుంచి వస్తామని నైట్ 7 అయినా రాలేదు. లాస్ట్కి వస్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. మేబీ వాళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇలా అయితే అవ్వదని ఇంకా వీళ్ళే డిసైడ్ అయిపోయి నైట్ 8 o'clock స్టార్ట్ చేశారు. నైట్ 2:30 అవుతుంది. చూడండి, రెయిన్ పడుతుంది. ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. అందరూ పిల్లలు వాళ్ళు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారనమాట. సో మా హస్బెండ్ అయితే చాలా కష్టపడ్డాడు, పిల్లలు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మిగతాది కొద్దిగా మిగిలిపోతే మార్నింగ్ వినాయక చవితి రోజు మార్నింగ్ లేసి పైన టాప్ సైడ్ కొద్దిగా ఇంకా డెకరేషన్ ఉంటే అది చేసేసారనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే చూడండి ఇలా వచ్చింది. ఎలా అయితే మేము అనుకున్నామో అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో మనం అనుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. సో బట్ కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వినాయకుని తీసుకురావడానికి వెళ్తున్నాం. చూడండి పిల్లల ఆనందం, వాళ్ళైతే ఎంత ఎక్సైటింగ్గా ఉన్నారో ఈసారి అసలు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జనరల్గా ఎప్పుడు గంజిలో అలా తీసుకుంటాము షాద్నగర్లో, బట్ ఇక్కడ ఇది రైల్వే గేట్ దగ్గర చాలా బాగా చేస్తున్నారు. అంటే 1 week బ్యాకే వెళ్ళి చూసి ఆర్డర్ చేశారనమాట. సో తినొచ్చేసి ఈ వినాయకులన్నింటికీ కూడా చమ్కీ, స్టోన్స్, కుందన్స్ ఈ డిజైన్ చేసే తనే అంట. చాలా బాగా చేసింది, చాలా కష్టపడ్డారు వాళ్ళు. సో ఈ విగ్రహాలు వచ్చేసి సోలిపూర్ విగ్రహాలు అంటారు కదా, సో అవన్నమాట. ఇది రైల్వే గేట్ దగ్గర బుచ్చిగూడ రోడ్, నవదుర్గ ఆర్ట్స్ వాళ్ళది. సో అన్నీ కూడా సోలిపూర్ విగ్రహాలు. సో తెప్పించి వాటన్నింటిని కూడా మంచిగా స్టోన్స్ అండ్ కుందన్స్తో డిజైన్ చేశారు. 1 week బిఫోరే ఆర్డర్ చేసి అడ్వాన్స్ ఇచ్చారనమాట. సో వినాయక చవితి రోజు మార్నింగ్ వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు వినాయకులని. సో ఇప్పుడైతే నేను అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, వాటి క్లిప్స్ వేస్తాను చూడండి. గణేశుడు వచ్చేసి మేము సెలెక్ట్ చేసుకున్న గణేశుడు అనమాట. సో పూజ చేసేసి టెంకాయ కూడా కొట్టేసి వినాయకుడిని వెహికల్లో తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నారనమాట. సో వెహికల్లో కూడా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ పిల్లలు మామూలుగా సెలబ్రేట్ చేసుకోలేరు ఈసారి వినాయక చవితిని మాత్రం. गणेश
की जय गणेश महाराज की बोलो गणेश महाराज की గణేశుడు అయితే వచ్చేసాడు. గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు కాదు, గణేశుడు మన మండపానికి వస్తున్నప్పుడు కూడా వెల్కమ్ చెప్తూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందంగా డ్యాన్సులు చేస్తూ వినాయకుడిని లోపలికి ఆహ్వానించాలి అనేది మా హస్బెండ్ థీమ్ అనమాట. సో తను ఇలా ప్లాన్ చేసి పిల్లల్ని బాగా మోటివేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో డ్యాన్సులు స్టెప్పులు వేయిస్తూ సో వాళ్ళనైతే బాగా ఎంటర్టైన్ చేశాడు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ డ్యాన్సులు చేసుకుంటూ వినాయకుడిని అయితే మండపానికి తీసుకొచ్చి కూర్చోబెట్టారనమాట. సో ఇంత మంచిగా డెకరేట్ చేసిన ఈ మండపానికి మా గణేష్ వచ్చి కూర్చోగానే ఒక మంచి కళ వచ్చేసింది. సో చాలా బాగుండు. ఈసారి వినాయకుడు అయితే చిన్నగా క్యూట్గా, ఈసారి పెద్దగా తేవద్దు, చిన్నగా తేవాలని డిసైడ్ అయ్యి ఈసారి చాలా కొద్దిగా చిన్నగా తీసుకొచ్చారు. ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉండాలి అండ్ చాలా లాంగ్ వెళ్దామని ప్లాన్ చేశామన్నమాట. సో బాగుండాలి అని చిన్నగా తీసుకున్నారు. బట్ ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళైతే. निर्वताचारणादेस्यां स्वप्नस्यां सपरिवारस्यां च पंडित क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम पुत्रस्य विद्या बुद्धि बल आयुष तेज आरोग्यम. మొదటి రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. అఖండ దీపం వెలిగించాడు, ఆయన దీపాలు వెలిగించి మొత్తం ఎలా అయితే పూజ చేయాలో సో ప్రాసెస్ అంతా కూడా ఫినిష్ చేసి అయ్యగారు అయితే వెళ్ళిపోయారు. సో వెళ్ళిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇచ్చేసి సో కాసేపు కూర్చొని ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయిన తర్వాత ఇక మేము సాంగ్స్ పెడితే పిల్లలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. ఎప్పుడు ఇంట్లోనే హడావిడిగా ఉంటూ పిల్లలు మేము అంతా బిజీగా ఉండేవాళ్ళం. అలాంటిది సడన్గా ఈ వినాయక చవితి సందర్భంగా అందరం హ్యాపీగా బయటకు వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ 1-2 వరకు కూడా పూజ ఫినిష్ చేసుకొని డ్యాన్సులు చేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరం షేర్ చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఈ 5 days అయితే మాకు చాలా మంచి మెమొరీగా ఉంటుంది ఎప్పటికీ. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే పూజ. సో కొద్దిగా డెకరేషన్ లైటింగ్స్ అవి ఫస్ట్ డే రోజు కుదరలేదు. సో సెకండ్ డే ఫినిష్ చేసామన్నమాట. సో సెకండ్ డే పూజ కూడా అనేవాళ్ళు ఫినిష్ చేసేసారు. తర్వాత ప్రసాదాలు పనిచేసి సో మళ్ళీ మా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇదంతా కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
వచ్చేసి 4th డే అనమాట. 4th డే రోజు మేము చేయించాం పూజ. యాక్చువల్గా డేస్ అడ్జస్ట్మెంట్ అవ్వక మా హస్బెండ్కి సో లేట్ అయింది. సో స్టార్టింగ్లోనే చేయాల్సింది, కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల చేయలేకపోయాం. అండ్ ఫైనల్లీ మేమైతే పూజ చేసేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. నేను లాస్ట్ ఇయరే అనుకున్నాను చేయిద్దామని, కుదరలేదు. సో ఈ ఇయర్ కూడా మిస్ అయిపోయింది అనుకున్నాను, బట్ ఫైనల్లీ అయ్యింది. సో వినాయకుడికి ఇలా పూజ చేయించాలంటే కూడా అదృష్టం అంటారు. ఎప్పుడు చేద్దామన్నా ఏదో ఒక ప్రాబ్లం వల్ల మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈసారి కూడా అలానే అయ్యింది అనుకున్నాను, బట్ హ్యాపీగా పూజ అయితే చేసేసాం. ఇవన్నీ కూడా ప్రసాదాలు అనమాట మేము చేసినవి. సో పూజ ఫినిష్ అయిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచేసి ఆ రోజు నైట్ అంతా మేల్కొన్నాం మేము. ఇంకా నెక్స్ట్ డే నుంచి 5 days అయిపోతుంది, వినాయకుడు వెళ్ళిపోతాడు, ఇంకా అంతే ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. సో చాలా మంచి మెమొరబుల్ డేస్ అనమాట మాకు ఇవి. సో ఆ రోజు నైట్ మ్యూజికల్ చైర్స్, అంతాక్షరి, సో అందరం కూడా మేల్కొని నైట్ అంతా మాట్లాడుకుంటూ చాలా బాగా స్పెండ్ చేసాం. ఇది వచ్చేసి 5th డే రోజు పూజ అనమాట. ఆఫ్టర్నూన్ వచ్చి అయ్యగారు పిల్లలందరూ కలిసి చందా చేసి వినాయకుడు పెట్టడానికి ముందుకు వచ్చారు కదా. సో పిల్లలందరితో కలిసి పూజ చేయించాడు. సో పూజ చేసిన తర్వాత అన్నదానం కార్యక్రమం కూడా అరేంజ్ చేశారనమాట గణేష్ అన్న. సో అన్నదానం పూర్తయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఎల్లో శారీస్ అనుకున్నాం. సో కట్టుకొని ఇలా పిక్స్ అయితే దిగాము. తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అయితే చేసేసాం. ఉట్లు కొట్టడానికి ఈవినింగ్ అయితే ఉట్లు అయితే రెడీ చేసేసారు. ఇప్పుడు పూజ చేసేసి ఒకరొకరు మొత్తం 3 ఉట్లు రెడీ చేశారనమాట. కొట్టేసి వినాయకుని తీసుకెళ్ళి DCMలో పెట్టేసి, అలాగే లడ్డు వేలం పాట, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి.
ప్రసాది గారి పాట 10,000 రూపాయలు, తిరుపతన్న గారి పాట 11,000, వెంకటేశ్వర గారి పాట 11,500 రూపాయలు. గణపయ్య పవిత్రమైనటువంటి లడ్డూలు మరి గణేష్ స్వాతి గారు కైవసం చేసుకున్నట్టు మనకి అనిపిస్తుంది. మరి గణేశాన్ని 15,000 సందేహం 16,500 తిరుపతయ్య గారు. గణేష్ మహారాజ్ కి తిరుపతయ్య గారు 36,000 కైవసం చేసుకోవచ్చు. ఎవరైనా సరే కైవసం చేసుకోవచ్చు భక్తులు. 36,000 ఒకటోసారి, 36,000 తిరుపతి ఒకటోసారి, 40,000 స్వాతి, 40,000 స్వాతి గణేష్ గారి 40,000 ఒకటోసారి, 40,000 ఆనందయ్య కాలనీ ప్రెసిడెంట్ లింగం యాదవ్ గారు 42,000, 45,000 తిరుపతయ్య, 45,000 తిరుపతయ్య గారు, 45,000 తిరుపతయ్య గారు ఒకటోసారి, 45,000 తిరుపతయ్య గారు ఒకటోసారి, 45,000 తిరుపతయ్య గారు ఒకటోసారి, 45,000 ఒకటోసారి, గణేశారి 50,000, గణేశారి గారు 50,000, గణేశారి గారు 50,000 ఒకటోసారి, గణేష్ 50,000తో కైవసం చేసుకోవచ్చు రెండోసారి.
जय बोलो गणेश महाराज की जय। అన్నిటికంటే టఫెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇదే అనమాట. సో ఇన్ని డేస్ మనతో పాటే ఉండి ఇలా బాయ్ బాయ్ చెప్పాలి అంటే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు. సో అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై బోలో గణేష్ మహారాజ్ की जय।